మనకి లోక్సభ ఎన్నికలది బీఆర్ఎస్ అయితే బోని కూడా కొట్టదని సర్వేలు చెప్పాయి, మనము చెప్పాము, అక్కడ అదే కనిపిస్తుంది. రాజమండ్రి రూరల్, కుప్పం, అలాగే మండపేట అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి వారు ముందంజలో ఉన్నారు. అలాగే నంద్యాల లోక్సభ బరిలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆవిడ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు గారు ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఏంటి అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభంజనం తప్పదా అంటే ఏం చెప్తారు? ఇది మొదటి నుంచి అనుకున్నదే కదండి. ఈసారి ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి. అంటే వన్ సైడెడే వారు. ఆంధ్రప్రదేశ్ అయితే వన్ సైడే, అది తెలుగుదేశం కూటమా లేకపోతే వైసీపీ అనేది ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మనకి నిన్న సర్వేలన్నీ ఏం చెప్పాయి, డెఫినెట్గా తెలుగుదేశం కూటమి వస్తుంది అని చెప్పాయి. కాకపోతే ఇది ఓన్లీ మనం పోస్టల్ బ్యాలెట్ చూస్తున్నాం. ఇంకా అసలు ఓట్ల లెక్కింపు ఈవీఎంలు ఓపెన్ చేసి అది మొదలైంది కాబట్టి ఇంకా వాటి మీద వచ్చే మొదటి రౌండ్ వచ్చాక కానీ దాని మీద మనం ఒక అవగాహనకి రాలేము. పోస్టల్ బ్యాలెట్ వరకు మాత్రం సరే వారు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక వ్యతిరేకతతో వేశారు కాబట్టి ఇందులో వీళ్ళందరూ కూడా ఆధిక్యం కనబరుస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మనం అనుకున్నట్టుగా వెళ్ళే ముందు రోజు కూడా లండన్కి ఆయన వాళ్ళ క్యాడర్ని వాళ్ళు ఉత్సాహపరిచారు. ఐపాక్ వాళ్ళతోటి 150, 180, 155 వస్తాయన్నారు. ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వై నాట్ 175 అని, వై నాట్ అంటూ ఈ 4 పేర్లు చెప్పారు. మంగళగిరి కావచ్చు, మనకి హిందూపూర్ కావచ్చు, పిఠాపురం కావచ్చు, తర్వాత కుప్పం కావచ్చు. అన్ని సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ గారు విజయం సాధించబోతున్నారు అంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా నారాయణ గారు ఆధిక్యంలో అయితే కనబరుస్తున్నారు. సార్ పోస్టల్ బ్యాలెట్లో మనం దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. 175కి 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధిక్యంలో ఉంటుంది. కాకపోతే ఎంత ఆధిక్యంలో ఉంటుంది అంటే భారీగా ఎంత ఉంటుంది లేదా తక్కువ ఎంత ఉంటుంది అనేది చూసుకోవాల్సింది తప్పితే ఖచ్చితంగా 100కి 100% 175 స్థానాల్లో మీకు పోస్టల్ బ్యాలెట్లో మొత్తం మెజారిటీ ఉంటుంది. దానికేం పెద్ద అవసరం. ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎంత మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు పోస్టల్ బ్యాలెట్లో? ఇప్పుడు ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్లు ఇప్పుడు ఆల్రెడీ 3 నుంచి 5,000 మెజారిటీ తోటి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీలో 175 కాన్స్టిట్యున్సీల్లో పోస్టల్ బ్యాలెట్లు అయిపోయేటప్పటికి, ఎందుకంటే దాదాపుగా 10 లక్షల మంది పైగా ఉన్నారు ఉద్యోగులు, తర్వాత అంగన్వాడీలు ఉన్నారు. వీళ్ళంతా